పోలింగ్ ముగిశాక విశాఖ నార్త్ సెగ్మెంట్ బర్మా క్యాంప్ లో జరిగినటువంటి దాడిలో గాయపడ్డ మహిళా బాధితులు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజును కలిశారు. వారికి ధైర్యం చెప్పిన విష్ణుకుమార్ రాజు విశాఖలో దాడులు చేసింది వైసీపీ శ్రేణులని ఆరోపించారు. కూటమి అభ్యర్థులకు ఓటేశారని, సుంకర ధనలక్ష్మి కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. దాడి దృశ్యాలను సెల్ ఫోన్ కెమెరాలో చూపించారు ఆయన. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరగడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక మంచి సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నది ఈ వైఎస్ఆర్సీపీ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ కారణమంతా వైఎస్ఆర్సీపీ నేతల ప్రమేయం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. పొరపాటున సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మాకు అభిమానంతో విష్ణుకుమార్ రాజుకి ఓటేసాము, అట్లాగే సైకిల్ గుర్తుకి భరత్ గారికి ఓటేసామని చెప్పి వాళ్ళు చెప్పిన పిదప అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెరాస్మెంట్. అంటే ఈ సుంకర ధనలక్ష్మి ఆవిడపైన దాడి చేయడం జరిగింది. అట్లాగే సుంకర నూకరత్నం ఆ అమ్మాయి డిగ్రీ చదివింది, ఆ అమ్మాయి పైన కూడా దాడి చేసి సుంకర రమ్య ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి, కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా కడుపు పైన తన్ని నానా హింసలు గురి చేశారు. విశాఖ బర్మా క్యాంప్ లో ఎన్నికల ముందు నుంచి గొడవలు జరుగుతున్నాయని అన్నారు. దాడిలో గాయపడ్డ సుంకర నూకరత్నం ఆ రోజు తాగేసి వచ్చిన భూలోక లోకేష్ తమతో వాగ్వాదానికి దిగారని, కాసేపటికి ఆశతో సహా వచ్చి తల పగలగొట్టి గాయపరిచారని ఆరోపించారు. సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ భూలోక వాళ్ళ ఏమో రిలేటివ్ లోకేష్ అనేసి ఉంటారు, వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ అడిగారు, ఇచ్చాను. ఇంకా ఇంట్లోకి అది ఇసిరేస్తున్నారు, నేనేమో తలుపులే వేసుకున్నాను. బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకు అలా అవుతున్నారని చెప్పేసి పెద్ద నోరులేటి నేను అరిచాను. ఇంక వెంటనే అదే 100 ఫోన్ చేస్తానని వెళ్ళిపోయారు. 10:09 ఆ టైంలోని మళ్ళీ వచ్చారు. ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇల్లు ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే. ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకి నువ్వు వస్తావా, వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు, వాళ్ళతోనే మా అన్నయ్య మీద నువ్వు తిడతావా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు పోలుకుండి విసిరేసింది మొహం మీదకి. విసిరేసి తర్వాత వాళ్ళ అమ్మ ఏమో నా జుట్టు పట్టుకొని లాగేసింది, అమ్మని కొట్టేసింది. తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి వెనక నుంచి రాడ్ పట్టుకొని వచ్చి ఇక్కడ ఎడమ వైపు తల మీద కొట్టేశారు. చాలా 2 సార్లు కొట్టారు. ఫెన్స్ ఉంటుంది దాంతో కొట్టేశారు.